శ్రీ సద్గురు సాయినాథాయ నమః. షిరిడీలో 4వ నంబర్ గేటుకి ఎదురుగా కనీఫానాథుల వారి సమాధి దగ్గరికి వెళ్ళి సాయినాథుడు నిత్యం ఉదయం 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు దీపం వెలిగించడం గురించి మాట్లాడుకున్నాం మనం. ఎందుకంటే నా సాంప్రదాయం వేరు అని చెప్పి సచ్చరిత్ర 14వ అధ్యాయంలో ఆయన మనకు చెప్పిన దరిమిలా ఈ మాటలు చెప్పుకోవాల్సి వచ్చిందన్నమాట మనకు. ఆ సందర్భంలో ఆయన కృపతోనే అనేక సందర్భాలు ఆ నవనాథుల సమాధుల్ని మహారాష్ట్రలో మరియు కర్ణాటకలో ఆ 9 మంది సమాధులను దర్శించడం దాదాపు ఒకసారి కాదు, ఇప్పటికి 32 సార్లు దర్శించుంట వాళ్ళ సమాధుల్ని. అందులో పదుల సంఖ్యలో కొద్దిమంది నాతో ప్రయాణం చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అక్కడి దర్శించిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఆ గురు మార్గాన్ని, ఆ గురు కృప, లౌకిక జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి కష్టాలను తొలగించడంలో వాళ్ళు ఎన్నుకునేటువంటి మార్గం, ఆ తర్వాత అలౌకిక పారమార్థిక జీవితానికి వాళ్ళు ఇచ్చేటువంటి మార్గం అనిర్వచనీయం అన్నమాట. అది అనేక మంది నాతో ప్రయాణించిన వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ విషయం. తద్వారా లౌకికమైన ప్రయోజనాలు పొందిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ సాంప్రదాయంలో నాథ సాంప్రదాయం అని పిలువబడుతుంది అన్నమాట. దాన్ని ఈ నాథ సాంప్రదాయంలో ఆదినాథుడు మత్స్యేంద్రనాథుడు. మత్స్యేంద్ర గోరక్ష జాలంధరాధ్య గహనీయ అడ్భంగ చౌరంగ ముఖ్య భర్తరి చర్పట నాగనాథ సిద్ధ భూమ్యాంబ భూ నవనాథ ముఖ్య. అది నాథ సాంప్రదాయం. అయితే ఇక్కడే మొదలవుతుంది విషయం అంతా కూడా. సాయినాథులు నేను గురువును కాదు, నాకు శిష్యులు ఎవరూ లేరు అని చెప్పి సచ్చరిత్రలో చెప్పుకున్నారు ఆయన. ఎందుకు చెప్పుకున్నారంటే ఒక గురువుకు శిష్యుడికి మధ్య ఉండవలసిన సంబంధం ఎంత పవిత్రమైనది, ఏ విధమైనటువంటి శక్తివంతమైనది అనేటువంటిది, తర్వాత ఆ విశ్వాసం కూడా ఏ విధంగా ఉండాలనే దానికి ఆయన నిర్వచించిన విధానం ఏంటంటే నాకు శిష్యులు లేరని చెప్పడం. ఆయన గురువు పట్ల ఉన్నటువంటి విధానానికి ఈరోజు సమాజంలో మనం సాయినాథుడిని ఆశ్రయిస్తున్నటువంటి భావానికి సహస్రారం తేడా. ఈ తేడాను గుర్తించే అంత విశ్వాసంతో గురువు పట్ల లేకపోతే నిత్య నైమిత్తిక జీవన విధానంలో వచ్చేటువంటి వైవిధ్యాలను మానవుడు తట్టుకోలేడని చెప్పి ఆయన నాకు శిష్యులు లేరు అని చెప్పింది. చెప్తే ఇంకో మాట చెప్పారు, నేను పరిపూర్ణ మార్గదర్శకుడిని, నేను దేవుణ్ణి కాదు, మీరు నన్ను ఆశ్రయించినప్పుడు నేను మంచి మార్గాన్ని మీకు ఇస్తాను, ఆ మార్గం వైపు మీరు విశ్వాసంతో శ్రద్ధతో ఉండండి అనేటువంటి భావంతో మన యొక్క శ్రేయస్సును కోరుతూ సాయినాథుడు ఇంకేం చెప్పారంటే ఈ సచ్చరిత్ర పారాయణే మీకు చాలు, ఈ సచ్చరిత్రలో ఉండేటువంటి లీలలను మీరు నిత్యం పారాయణ చేయగలిగితే నాకు ఇచ్చేటువంటి కృతజ్ఞత నాకు దక్కుతుంది అని చెప్పారనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి విషయం ఏమవుతుందంటే చాలామంది మన ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఇప్పుడు షిరిడీ వెళ్ళామంటే మనకు లౌకికమైన ప్రయోజనాలే గుర్తొస్తుంటాయి. అలౌకికమైన ప్రయోజనాలంటే మనం అంత ఆశించే స్థాయి మనకుందో లేదో మనకు తెలియదు. అక్కడికి వెళ్తున్నాము, ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా, ఏ ఆధ్యాత్మిక ఆచరణాన్ని మనం ఆచరించినా మనకున్నటువంటి నిత్య నైమిత్తిక మానవ సంబంధాల్లో జీవన ప్రమాణాలతో కూడినటువంటి ఈ లౌకికమైన ప్రయోజనాలే మనకు గుర్తొస్తుంటాయి. కానీ సాయినాథుడిగా పిలువబడేటువంటి ఆ మహాపురుషుడు, మహావిశ్వం, మహాశక్తి వీటికి మించి మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకున్నది మరలా కూడా చెప్పుకుంటున్నాం. నీకు ఏమి కావాలనో నన్ను అడగడం నీకు తెలియదు, నీకేం కావాలనో నీకు తెలియదు, కానీ నువ్వు అడగవలసింది అడిగేంత వరకు నేను ఇస్తూనే ఉంటా అంటాడు. ఈ మాటలను మనం ఒక్కసారి విశ్లేషించుకుంటే ఏం అడగాల? ఈరోజు కూతురు పెళ్ళి అడిగాం, రేపు కొడుకు ఉద్యోగం అడిగాం, ఎల్లుండి ఇంకోటి అడిగావు, ఇల్లు అడిగావు, వాకిలు అడిగావు, అంతటితో అయిపోయిందా ఈ జీవితము జీవనం అంటే? అయిపోవాలా. అందుకే ఆయన చెప్పిన మాటల్లో నువ్వు అడగవలసింది అడిగేంతవరకు ఇస్తూనే ఉంటా, నువ్వు అడిగిందల్లా అని చెప్పడంలో ఆయన ఉద్దేశం అది. తర్వాత ఇక్కడ ఈ సాంప్రదాయంలోకి వస్తే సాయినాథుడు ఆ సాంప్రదాయంలో మీకు చెప్పున్న వృద్ధేశ్వర్
షిరిడీకి 162 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి పేరు జ్ఞానబావి. ఆ బావి భారతదేశంలో 2 ఉన్నాయి. ఇదంతా శాస్త్రం చెప్పే మాటలు. కాశీలో ఒకటి, వృద్ధేశ్వర్లో ఒకటి. ప్రతి ఒక్కరికి కూడా కాశీలో ఉండే జ్ఞానబావి గురించి అవకాశం ఉంటుంది, తెలుసుకునే అవకాశం. ఎందుకంటే ఎక్కువ కాశీ పోతుంటారు. కానీ జ్ఞానబావి ఇక్కడ ఉందని చెప్పి చాలామంది కాదు, దాదాపు మహారాష్ట్రలో ఉన్నటువంటి కొద్దిమందికి తప్పితే అక్కడ ఒక బావి ఉంది అని కూడా తెలియదు. నేను మొట్టమొదటిసారిగా 2010 జనవరిలో ఆ బావిని దర్శించినప్పుడు ఆ బావి దగ్గర స్నానం చేయబోతుంటే నన్ను అక్కడున్నటువంటి 5-6 అడ్డుకున్నారు. ఇక్కడ స్నానం చేయకూడదు అని చెప్పి అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు అక్కడ ఉండే సాధకులు లేదా ఆ గ్రామస్తులు ఎవరో టీ అంగడి అతను ఎవరో ఉండరు, వాళ్ళు అడుగు స్నానం చేయరండి, ఎవరు చేయడానికి లేదన్నారు. నేను కొంచెం గట్టిగా అడిగా, మేము ఎత్తుకుంటూ ఎక్కడి నుంచో వచ్చామయ్యా ఇక్కడ ఈ ప్రదేశానికి స్నానం చేయాలన్నప్పుడు వాళ్ళు ఒక బకెట్ ఇచ్చి నీళ్లు తోడిచ్చి స్నానం చేసుకోమన్నారు. ఆ స్నానం చేసిన తర్వాత ఇప్పుడు కూడా సైన్స్ కందని సత్యం మీరు గుర్తుపెట్టుకొని పోవచ్చు, అడ్రస్ ఇస్తాను. ఎంత ఇటువంటి జబ్బుతో ఉన్న వ్యక్తి అయినా అక్కడ స్నానం కాగానే ఒక అర్ధగంట కల్లా జబ్బు తగ్గిపోతుంది. నాతో వచ్చిన పదుల సంఖ్యలో కొద్దిమందికి జబ్బు తగ్గిపోయింది. అది అక్కడ పక్కనే ఆ బావి నుంచి ఆ నీళ్లు వెళ్తే శివలింగం ఉంటుంది అక్కడ. వృద్ధేశ్వరుడు ఆ ఊరి పేరు వృద్ధేశ్వరుడు. ఊరంటే ఊరేం ఉండదు అక్కడ, చుట్టూ అడవుల్లాగా ఉంటుంది, చెట్లు అవి. ఇప్పుడు కొంచెం హ్యాబిటేషన్ పెరిగిందన్నమాట ఇప్పుడు వర్తమానంలో. అక్కడ ఆ వృద్ధేశ్వరుడు దర్శించుకొని అక్కడ ప్రత్యేకంగా మీకు చెప్పున్నాను 20వ రోజు సత్సంగంలో ఈ నవనాథులు ప్రతి పౌర్ణమికి ఇన్ బిట్వీన్ 12-2 మధ్య అక్కడికి వచ్చే బావిలో స్నానం చేసి ఆ శివలింగాన్ని అభిషేకించి ఆ అభిషేకించేటప్పుడు వాళ్ళు ఉచ్చరించేటువంటి మంత్ర శబ్దాలన్నీ కూడా మనకు వినిపిస్తాయి. మనం వినొచ్చు, వాళ్ళు కనిపించరు కానీ మనకు వినిపిస్తాయి. అది నేను విన్నాను, నాతో ఉన్న వ్యక్తులు కూడా విన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు. నిజంగా చెప్పాలంటే భయపడిపోయింది. 2013లో జరిగింది ఈ సంఘటన. 2013 డిసెంబర్లో దత్త జయంతి రోజు జరిగింది ఈ సంఘటన. ఎందుకు చెప్తున్నా అంటే ఈ గురుమార్గము, నాద సాంప్రదాయము ఇవన్నీ కూడా అత్యంత విలువైనటువంటి, అత్యంత పవిత్రమైనటువంటి, అత్యంత శక్తి అయినటువంటి సాంప్రదాయం అన్నమాట. అటువంటి సాంప్రదాయంలో చూసిన సాయినాథుడు ఆయన సర్వప్రకృతి నేనే అని ప్రకటించుకొని నువ్వు ఏ రూపంలో ఏ విధంగా ఏ దేవతారాధన విగ్రహారాధన చేస్తావో అవన్నీ కూడా నాకే దక్కుతాయని చెప్పడంలో అంతరార్థం కూడా ఇదే అన్నమాట. సరే, బాగుంది. మరి అటువంటి సాయినాథుడి గురించి ఈరోజు మనం షిరిడీకి కోటానుకోట్ల మంది వెళ్తున్నారు. మరి ఏం ఆశించి వెళ్తున్నాం, ఆయన ఏం చేస్తాడని వెళ్తున్నాం, మన భావం ఏంటి, ఆ భావానికి అనుగుణంగా ఆయన మనల్ని దగ్గర తీసుకుంటున్నాడా, ఆ భావానికి అనుగుణంగా మనల్ని నడిపిస్తున్నాడా అనేటువంటిది మనం ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా పరిశీలించుకున్నప్పుడు సాయినాథుడి మాటల్లోనే సచ్చరిత ప్రమాణకంగా చెప్పుకోవాలంటే ఆయన ఆచరించిన ఆధ్యాత్మిక విధానం గొప్ప మానవతావాది. ఏ విధంగా మానవతావాది? ఆయన గురించి ఆయన తెలుసుకొని నిత్య జీవితంలో ఏ రకంగా ఒక మానవుడు ఉండాలా అనేటువంటి విషయాన్ని ఆచరించి చూపాడనమాట. అదే సందర్భంలో ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు ఆయన అవతార లక్ష్యాన్ని తెలుసుకొని, ఆయనే భగవత్ స్వరూపుడు, భగవంతుడు కాబట్టి తను ఆశ్రయించిన ప్రతి దేహాన్ని ఏ విధంగా నడిపించాలా అనే విధంగా ఆయన నిర్ణయించుకుని నడిపించేవాడు. అయితే మనకు బిడ్డలు ఉన్నారు, మన బిడ్డలను మనం ఒక సంస్కారబద్ధంగా, ఒక ఉన్నతంగా జీవితంలో స్థిరీకరింపచేయాలని చెప్పి ఒక తల్లిదండ్రులుగా మనం నిర్ణయించుకొని కొన్ని నిర్ణయాలను తీసుకొని ఆ బిడ్డకు అన్నీ చెప్తూ అవి చెప్తూ జీవితంలో స్థిరపడిన తర్వాత నీ జీవన మార్గం నువ్వు వెతుక్కోరంటాం. ఇక్కడ సాయిబాబా విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం వెళ్ళగానే ఆయన మనల్ని నడిపించడంలో ఆయన ఎన్నుకునే మార్గం ఏంటంటే అదే సచ్చరితలో ఏం చెప్తాడు, గత పూర్వజన్మలన్నీ నాకు తెలుసు, నువ్వేమిటో నాకు తెలుసు, నువ్వేం చేసావో నాకు తెలుసు,
ఎందుకు చేసావో తెలుసు. కాబట్టి నిన్ను నా నడిపించే మార్గంలో భాగంగా నా దగ్గరికి రప్పించుకుని నిన్ను ఏం చేయాలనో అది చేస్తాను అంటాడు. దానికి ఆయన వాడిన పదజాలం ఏంటంటే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ తొలగిస్తాను. ఆయా కర్మానుసారం నువ్వు ఏ రకమైనటువంటి విధానంలో పయనించాలనో నిర్దేశిస్తాను అని తెలుపుతాడనమాట ఆయన. అందుకే వీటిని క్రియామాణ కర్మలో అంటారు. ఇప్పుడు మనకు తెలిసి ఈ మన మనసుకు తెలుసో లేదు ఇంకోటి తెలుసో బుద్ధికి తెలుసో విచక్షణో వివేకమో లేదు విచక్షణ కోల్పోవడమో వివేకాన్ని కోల్పోవడం జరిగే రకరకాల చర్యలన్నీ కూడా సాయినాథుడికి తెలుసు. అవి వాటిలో భాగంగా నీ ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల భాగంగా ఈ క్రియామాణ కర్మలు నీ చేత పాటింపజేసి నేను దగ్గర తీసుకుంటాడు అని చెప్పాడనమాట. అంటే ఇది ఒక చిన్న విషయమే కాదు. భూత భవిష్యత్ వర్తమానాలను గుర్తించి తద్వారా తన దగ్గర రప్పించుకుని దేహాన్ని ప్రక్షాళన చేయడం అనేటువంటి చిన్న విషయం కాదు. అందుకే ఆయన చెప్పిన మాటల్లో షిరిడి ప్రవేశమే సర్వ పాప పరిహారం. మనమేమనుకుంటాము, షిరిడి పోయి రాగానే మనం చేసిన తప్పులన్నీ తొలగిపోతాయి, మనం పునీతులం అయిపోతాము, మన కష్టాలని తొలగిపోతాయని అనుకుంటాం. అక్కడ ప్రవేశించ మాత్రాన మనలో ఒక ఆలోచన మెదులవుతుంది. మోల్డింగ్ ద మైండ్, మోల్డింగ్. ఆయన ఒక సద్గురువుగా అక్కడ ఏం చేస్తాడు, అక్కడ అడుగు పెట్టగానే మన మనసులో మెదిలే భావాలన్నింటినీ కూడా ఒక నియమబద్ధంగా తీసుకొస్తాడంట. అంటే పాప ప్రక్షాళన కావడం మొదలవుతుంది అక్కడ. ఆ తర్వాత ఏం చెప్తాడు, ద్వారకామాయి ప్రవేశం అనుసరించినంతనే సర్వ సుఖ సంపదలు పొందగలరు. సుఖ సంపదలు పొందాలనుకుంటే మన దృష్టిలో మనం అనుకునేది ఏంటంటే షిరిడీకి పోయిస్తే ద్వారకామాయిలో చూసి రాగానే డబ్బులు వచ్చేస్తాయి, రకరకాలుగా మనం సెటిల్గా అవుతుందనుకుంటాం. కానీ అది ఆయనదైన ఆలోచనలోకి మన మనసు పరిమితి మేరకు పోతే నా అనుభవం నాకు నేర్పిన పాఠం ఈ రకమైనటువంటి భావాన్ని కలిగించిందనమాట. అందుకే సాయినాథుడు తర్వాత ఆయన ఏం చేస్తాడు, మన మాటలు వింటుంటాడా, మన మాటలు వినడా, నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి, ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాను, నేను ఇంత సేవ చేసుకుంటున్నాను, ఈ సేవకు ఫలితం ఇదేనా అనేటువంటి మన మనసులో మెదిలే ప్రతి భావానికి కూడా ఆయన ఇచ్చే సమాధానం నువ్వు చెప్పిందల్లా నేను వింటా. ఏ రకంగా? సచ్చరిత్ర పారాయణ ద్వారా. అందుకే గత సత్సంగాల్లో మనం చెప్పుకొని ఉన్నాం. ఏమని చెప్పుకొని ఉన్నాము, మన మాట సాయినాథుడు వింటున్నాడా లేదని మన పుస్తకాలు చదువుతుంటాం. అనేక రకాల పుస్తకాలు, నవలు చదువుతాం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతాం, రకరకాల పుస్తకాలు చదువుతుంటాం. ప్రతి పుస్తకంలో ఉండే పాత్రతో మన ఆలోచన సంభాషించినట్టుగానే ఉంటుంది. మరి ఆ పాత్ర విన్నదా లేదా మనకు తెలియదు. కానీ సచ్చరిత్ర పారాయణ చేయడం అంటే మన మాటను ఆయన వింటున్నట్లు లెక్క. అందువల్ల ఆయన సచ్చరిత్ర పారాయణ చేయమని, 4 ఏళ్ళలో పారాయణ చేయండి, నేను మీ సందేహాలన్నిటిని నివృత్తి చేస్తూ ఉంటాను అని చెప్తాడు. అని చెప్తూ అంతేకాకుండా ఆయన చెప్పిన మాటల్లో సచ్చరిత్ర పారాయణ ధర్మిలా నేను మీ మాట వినడమే కాదు, మీకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాను అని చెప్పాడనమాట ఆయన. నీ జీవనంలో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు ఆటుపోట్లున్నాయో వాటన్నిటికీ పరిష్కారం చూపిస్తూ తద్వారా నిన్ను ఇంకా ముందుకు అడుగు వేస్తాను అని చెప్తాడు. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఏం చెప్పుకోవాలంటే, ఆయన మనకిచ్చే మార్గంలో ఆయన సచ్చరిత్ర పారాయణ ఒకటే కాకుండా ఆ రోజు తనను ఆశ్రయించినటువంటి కొద్ది దేహాలకు కొద్దిమందిని ఏకనాథ భాగవతం చదవమన్నారు, కొద్దిమందికి విష్ణు సహస్రనామం చదవమన్నారు, కొద్దిమంది నువ్వు పలానా చోటుకు వెళ్ళు నేను అక్కడ కనిపిస్తానన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పారు? ఆయనే సాక్షాత్ భగవంతుడు, ఆయనే పరమపురుషుడు, పరమచైతన్యమైనప్పుడు మరి ఈ దేహాలను ఎందుకు అట్లా నడిపించాడు ఆయన? అట్లా పంపించవలసిన అవసరం ఏంది, అట్లా చదివించవలసిన అవసరం ఏంది? ఆయన నామాన్ని స్మరిస్తే సరిపోతుంది కదా అన్నప్పుడు అక్కడ గురువుగా మరలా ప్రకటన అవుతాడు. ఆ దేహానికి ఏ విధంగా ఆచరింప చేయిస్తే ఆ దేహం ప్రక్షాళన అవుతుందో, ఆ దేహం ఆ మనసు ఏ రకంగా ఆ సాయినాథుని భావించుకున్నదో, ఏ విధంగా ఆలోచించుకున్నదో, ఏ విధంగా స్వీకరించిందో వాటికి అనుకూలంగా మటుకే
ఆయన భావాన్ని ప్రస్ఫుటం చేసేవాడంట. అందుకే కొద్దిమందికి విష్ణు సహస్రనామం అని చెప్పాడు, కొద్దిమందికి ఏకనాథ భాగవతం. అంటే ఏకనాథ భాగవతం మనకు ఆంధ్రప్రదేశ్లో, నాకు తెలిసి తెలంగాణలో అంత ప్రాచుర్యం లేదు. ఏకనాథ భాగవతం అంత ప్రాచుర్యం ఇక్కడ మనకు ఉండేది పోతన భాగవతం అన్నమాట. గురుమార్గం అంతా కూడా భాగవత ధర్మమే. ఆ విషయాన్ని కొంచెం తర్వాత చర్చించుకుందాం మనం. ఇక్కడ ఏకనాథ భాగవతం అనగానే మరలా కొన్ని సందేహాలు వస్తాయి. ఇది ఎక్కడుంది, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి. ఇక్కడ ఏకనాథుడి గురించి ముందు తెలుసుకోవాలి మనం. తెలుసుకోవాలన్నప్పుడు ఆయన గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. ఈ నాద సాంప్రదాయం, నాద పరంపరలో ఒకరోజు అహ్మద్ నగర్కి 70 కిలోమీటర్ల దూరంలో చిత్తలి అనే ఊరు, ఆ ప్రాంతంలో ఒక కొండ మీద ఒక గుహలో ఒక సాధువు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసుకునే సందర్భంలో ఒక 5 బ్రాహ్మణ సోదరులు అటువైపు వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళే సందర్భంలో ఒక పులి తారసపడుతుంది. పులి తారసపడేటప్పటికీ 5 చల్లాచెదురవుతారు. అందులో ఒక ఆయన మటుకు ఈ గుహలోకి దూరుతాడు. పులిని చూసి భయపడి గుహలోకి రాగానే ఆ గుహలో ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈయన అటు నిలబడగానే కళ్ళు తెరిచి చూస్తాడు. ఆయన్ని చూచి, భయపడ్డావా, పులి తరుముకున్నదా అని అంటాడు. అవునని చెప్పి బ్రాహ్మణ వ్యక్తి చాలా గడగడలాడిపోతూ చెప్తాడు. లోపలికి రా, పులి నిన్నేం చేయదు అంటాడు. ఈయన లోపలికి అడుగు పెట్టుకొని పులి వెళ్ళిపోతుంది. ఈయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. గత జన్మల్లో నువ్వు పలాంటి సాంప్రదాయంలో ఉన్నావు, నా గురువు నన్ను ఆదేశించాడు నీకు నాద సాంప్రదాయ దీక్ష ఇవ్వమని చెప్పి. అందుకోసం ఆ పులిని సృష్టించింది నేనేను. మీ సోదరుల నలుగురికి అర్హత లేదు కాబట్టి మాయాపుల్ని సృష్టించి వాళ్ళ నలుగురిని దూరంగా తరిమివేసి నిన్ను నా దగ్గరికి తెచ్చుకున్నాను అని చెప్పి ఆయన కూర్చోబెట్టుకుని నాదదీక్ష ఇస్తాడు. నాదదీక్ష ఇచ్చి అందుకు తగిన సంస్కారాలన్నీ కూడా ఏర్పాటు చేసేసి, ఈ రోజు నుంచి నువ్వు నివృత్తినాథుడిగా పిలువబడతావు అని అంటాడు. నివృత్తినాథుడిగా పిలువబడతాన తర్వాత ఈయన ఇంకా నాద సాంప్రదాయకు రావడం, ఆ తర్వాత నివృత్తినాథుడిగా ఆనాటి సమాజాన్ని ఆయన అత్యంత వైభవోపేతంగా సమాజాన్ని నడిపించడం జరుగుతూ వచ్చిందనమాట. ఆయన శిష్యుడే ప్రస్తుతం మనం అనుకునేటువంటి జ్ఞాననాథుడు లేదా జ్ఞానేశ్వర్ మహారాజు అని అంటుంటాం మనం. ఆ జ్ఞానేశ్వర్ మహారాజు ఆయన శిష్యుడు ఏకనాథుడు. జ్ఞానేశ్వర్ మహారాజు శిష్యుడు ఏకనాథుడు. ఆ విషయాన్ని గురించి మరలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక రెఫరెన్స్ కోసం చెప్పానమాట. ఆ నివృత్తినాడు యొక్క సమాధి నాసిక్లో ఉంది. నాసిక్లో ఇప్పుడు అనేక మంది, వేల మంది జనాభా అక్కడికి వెళ్ళి దర్శించుకొని వస్తుంటారనమాట. ఆ నాసిక్లో అది నాద సాంప్రదాయంలో ఏ విధంగా దీక్ష ఇవ్వబడుతుంది, ఆ పరంపర ఎట్లా కొనసాగుతుందని తెలియపరుస్తూ ఈ ఏకనాథుడు, ఆ జ్ఞానేశ్వర్ మహారాజ్ శిష్యుడు, ఆయన ఎక్కడ స్థిరపడ్డాడు, ఆయన ఆచరించిన విధానం ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ కొరెలేట్ చేస్తూ సాయి తత్వానికి, సాయినాథుడు ఈ నాద సాంప్రదాయ విషయానికి కొరెలేట్ చేస్తూ మీతో పంచుకోవడం జరిగింది. చాలా సంతోషం మీరు ఆలకించిన దానికి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త.